లిక్కర్ కేసుకు సంబంధించి ఉచ్చు బిగుస్తుందా? లేదు అంటే కనుక లిక్కర్ కేసుకు సంబంధించి పరిణామాలు ఎలా మారిపోతున్నాయి? అంతిమంగా ఏం జరగబోతుంది? ఈ కేసు అంతిమంగా ఏం జరగబోతుంది? ఈ కేసు అంతిమ లక్ష్యం ఏంటి? ఈ కేసు అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనే దాని మీద మనం చంద్రబాబు నాయుడు కేసుని తీసుకుంటే కనుక మనీ ట్రయల్ జరిగింది. ఇది వీళ్ళు చేసినటువంటి ఆరోపణల ప్రకారం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి మనీ ట్రయల్ జరిగింది. మనీ ట్రయల్ జరిగినప్పుడు ఆ మనీ చంద్రబాబు నాయుడు చేతుల దాకా వచ్చిందా, ఆయన చేతులకు వెళ్ళిందా అంటే దానికి సంబంధించి వైసీపీ అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధారాలు చూపించలేకపోయింది. కారణం ఏంటంటే మనీ ట్రయల్ జరిగిందని చెప్తూ ఉన్నారు, మనీ ట్రయల్ జరిగిందని చూపిస్తూ ఉన్నారు. ఇందులో చంద్రబాబు నాయుడికి డబ్బులు వచ్చాయని చెప్తూ ఉన్నారు. సార్, చంద్రబాబు నాయుడికి డబ్బులు వచ్చినాయి, ఆయన చేతిలో డబ్బులు ముట్టాయి అని ఆధారం చూపించండిరా అంటే ఆధారం చూపించట్లో వైఫల్యం చెందారు. ఎందుకు అంటే ఈ కేసులో చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఆయనను ఆ కేసులో అక్రమంగా ఇరికించడమే. గతంలో ఉండవల్లి కూడా చెప్పాడు, చంద్రబాబు నాయుడిని ఆ కేసులో అక్రమంగా ఇరికించడం అదే మీకు రేపొద్దున మీ నాశనానికి అదే కారణం అవుతుందని ఆ రోజే చెప్పారు. ఆయనే కాదు, రాజకీయ మేధావులు అందరూ కూడా ఆ రోజు గొంతు చించుకుని మరీ చెప్పారు, అరే బాబు అరెస్ట్ అయితే అయింది కానీ ఇంకా ఆ తర్వాత మీరు ఫర్దర్గా ఇంకా మాట్లాడమాకండి. అసలు చంద్రబాబు నాయుడికి ఆ రోజు అరెస్ట్ చేశారని తెలిసిన వెంటనే రిమాండ్కి పంపించారా? వీళ్ళు కొరువుతో వీళ్ళ కొంపని వీళ్ళు తగిలెట్టుకోవడమే. చక్కగా అందంగా ఒక ఇల్లు కట్టుకుని ఆ అందమైన ఇంటిని పెట్రోల్ పోసి కొరువు తీసుకొచ్చి తగలెట్టుకోవడమే అనేది చెప్పారు అందరూ. అనవసరం అరెస్ట్ దాకా వెళ్ళొద్దు అని. సో అందులో చంద్రబాబు నాయుడు ఆ కోర్టులో ఆ రోజు రిమాండ్ రోజున కూడా ఆయన చేసినటువంటి ఏదైతే ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో అందులో మనీ ట్రయల్ ఉంది, కానీ చంద్రబాబు నాయుడికి డబ్బులు వచ్చాయని చెప్పడానికి లేదు. ఎందుకు రాలేదు అంటే ఆ కేసుకు సంబంధించి అసలు ఆంధ్రప్రదేశ్లో నడిచిన చర్చే అది కాదు. సెమాన్స్ కంపెనీనో దానికి సంబంధించినటువంటి ఫర్నిచర్ ఎవరైతే ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించినటువంటి కావాల్సిన మెటీరియల్ ఎవరైతే ఇస్తా అన్నారో వాళ్ళు కొన్నటువంటి సామాగ్రికి సంబంధించి జిఎస్టీ కట్టలేదు. దానికి సంబంధించి ఈడీ చేసి దర్యాప్తు దేనికి ఏటికి జిఎస్టీలు పే చేయలేదంటే చూసి ఆ కంపెనీని చూసి తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా పంపించినటువంటి సామాగ్రికి సంబంధించినటువంటి అంశాలలో ఎక్కడో వాళ్ళు కొనలేదు అనేది కొంత నడిచినటువంటి చర్చ. అది దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కొన్నారు, దానికి జిఎస్టీ కట్టలేదు. క్యాబినెట్లో నిర్ణయం తీసుకుని క్యాబినెట్ ఆమోదం పొంది డబ్బులు వాళ్ళకి చెల్లించిన తర్వాత వాళ్ళు మనకి ఇస్తా అన్నటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటిని సకాలంలో అందజేసి ఇచ్చారా లేదా, వాటిని మనం వినియోగించుకున్నామా లేదా, వాటికి మనం ఎంత ఖర్చు పెట్టాము, వాళ్ళు మన నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేశారనే దాని మీదే ఉంటుంది. సరే, అదే జరిగింది. కానీ దానిలో ఏం జరిగింది అంటే వాళ్ళు ఏం జరిగిందో తెలియదు అక్కడ. కానీ దానిలో చంద్రబాబు నాయుడు స్కామ్ అని చెప్పని మనీ ట్రయల్ జరిగింది. క్యాబినెట్ ఆమోదం లేదంట, ఏమీ లేదంట. చంద్రబాబు నాయుడు ఒత్తిడి చేసి ఆ డబ్బులు ఉన్న పడంగా ఒక కంపెనీకి ఫార్వర్డ్ చేసి అక్కడి నుంచి ఆయనకి అకౌంట్కి ఫార్వర్డ్ చేయించేసుకున్నారు. లోకేష్ అకౌంట్కి ఫార్వర్డ్ చేయించేశారు, హెరిటేజ్కి ఫార్వర్డ్ చేయించేశారు, భువనేశ్వరికి ఫార్వర్డ్ చేయించేశారు, బ్రాహ్మణికి ఫార్వర్డ్ చేయించేశారు. ఎవరు ఉంటే ఆయనతో పాటు వాళ్ళందరూ ఫార్వర్డ్ చేయించేశారు. 350 కోట్లు, 400 కోట్లు, 540 కోట్లు నోటుకు వచ్చిన అంకెలన్నీ చెప్పారు. తీరా చూస్తే కోర్టుకు వెళ్ళిన తర్వాత ఎదురా మీరు 350 కోట్లు అన్నారు, ఏది ఎవిడెన్స్ ఏది చంద్రబాబు నాయుడికి వెళ్ళిందంటే లేదు అని చెప్పన్నారు. సుప్రీంకోర్టు లేదు అన్నారు. ఏంటంటే తెస్తున్నాం, ఎంక్వైరీ చేస్తున్నాం, దర్యాప్తు చేస్తున్నాం. మరి ఈలోపు ఎందుకు తొందరపడ్డారంటే ఈలోపు తొందరపడకపోతే ఆయన బయట ఉంటే సాక్ష్యాన్ని తారుమారు చేసేస్తారట అని తొందరపడ్డాం, అరెస్ట్ చేసేసి ముందు జైల్లో పెట్టేశాము, ఇప్పుడు ప్రశాంతంగా దర్యాప్తు చేస్తామని. వీడియో
దీని ద్వారా ఆయన్ని విచారణ జరిపారు. జరిపిన తర్వాత ఏమైంది, ఆయన దగ్గర నుంచి వాడి దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ లేదు, రాదు. ఎందుకు రాలేదంటే ఆయనకి అసలు డబ్బులే రావు. ఆయన ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చాడు. ఆ ప్రాజెక్ట్ని మంచిగా నిర్వహణ జరపాలనుకున్నారు. దానికి సంబంధించినటువంటి విధి విధానాలని రూపకల్పన చేశారు. దానికి సంబంధించిన మెటీరియల్ సంబంధించినటువంటి ఏదైతే ఆ డబ్బులు ఉన్నాయో వాటిని క్యాబినెట్లో చర్చించి ఆమోదం తెలిపి ఆ డబ్బులు ఒక ఐఏఎస్ నుంచి గవర్నమెంట్ అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్కి వెళ్ళాయి. చంద్రబాబు నాయుడుకి రావు. సరే రాలేదు. రాకపోగా ఆయన మీద పాపం పెద్ద బండేశారు. సరిగ్గా దాని తర్వాత ఏం జరిగింది ఏంటనేది అందరం చూసాం. సో ఇప్పుడు ఈ కేసులో మనీ ట్రయల్ జరిగింది అనేది ఆరోపణ. కానీ ఆ మనీ ట్రయల్ జరిగిన దానిలో ఆధారాలు అంటే ఎగ్జాక్ట్గా ఆధారాలు ఉన్నాయి. ఎందుకున్నాయంటే జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారు. ఆ రోజు చంద్రబాబు నాయుడిని అంతిమ లబ్ధిదారుని వీళ్ళు అరెస్ట్ చేశారు. వాస్తవానికి ఆయన అంతిమ లబ్ధిదారు కాదు, ఆయనకి ఆ డబ్బు రాలేదు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల రూపాయలు చేరాయి. చేరడానికి ఏ లింకులు ఉన్నాయంటే రాజకేశ్ రెడ్డి నుంచి మొదలుకొని ధనంజయ రెడ్డి వరకు, మధ్యలో చాలామంది రెడ్లు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఒక సిస్టమ్గా ఏర్పడ్డారు. ఒక సిస్టమ్గా ఏర్పడి నా నుంచి నీకు, నీ నుంచి నాకు, నా నుంచి అటు ఇటు ఇటు అటు ఇటు అటు ఇటు తిప్పి ఒక 40 మంది దాకా అందులో చేతులు మార్చుకుని ఆడి తిప్పి ఇటు తిప్పి కొన్ని కంపెనీలు పెట్టుకుని కొన్ని గోల్డ్ అని, రియల్ ఎస్టేట్ అని, సినిమాలని రకరకాల అటువంటివి ఇన్వెస్ట్ చేసుకుంటూ ఆ డబ్బుని వైట్ మనీ చేసుకుంటూ చాలా ప్లాన్డ్గా ఇచ్చేశారు. కానీ ఈ ప్లాన్డ్గా ఇచ్చేసిన డబ్బంతా ఎక్కడ పోయింది అంటే జగన్మోహన్ రెడ్డికే పోయింది. ఎగ్జాక్ట్గా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చామనే దాన్ని అంతిమంగా సాక్ష్యం ఇచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు. దానికి ఎక్కడున్నాయి డబ్బులు అంటే పలానా చోట ఉన్నాయి అంటే ఉన్నాయి, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉన్నాయి. సరే ఆ వ్యక్తులు ఈయనకి ఏం సంబంధం ఉందా అంటే ఆ వ్యక్తులకి ఈయనకి ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చాలా అత్యంత సంబంధాలు ఉన్నాయి. సో ఆ కేసులో ఈ అంతిమ లబ్ధిదారికి అరెస్టుకి జరగబోయే ముందు ఈరోజు మళ్ళా ధనంజయ రెడ్డి, మళ్ళా మిథున్ రెడ్డి, మళ్ళా తర్వాత వాసుదేవ్ రెడ్డి, మళ్ళా ఈయన గత శరత్ సతీష్ ఎవరు సంథింగ్, వీళ్ళు ముందస్తు బెయిల్కి వెళ్ళారు, యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళారు. బెయిల్ ఇవ్వటం కుదరదని చెప్పని కోర్టు చెప్పింది. సేమ్ టైము వీళ్ళు బెయిల్ అడిగారు. ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి కొంతమంది బెయిల్ అడిగారు. కోర్టు వాళ్ళ బెయిల్ను కూడా డిస్మిస్ చేసింది. సో కారణం ఏంటి అంటే దీనికి ఇప్పుడు ప్రధానంగా ఎందుకు ఇలా జరిగింది అంటే ఈ కేసులో రేపొద్దున అంటే తొందరలోనే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారు. ఇది క్లియర్, ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావడానికి ఇలా బెయిల్ సంబంధం ఏంటి అంటే వీళ్ళు బయటకు వస్తే ఉన్న పళంగా సాక్ష్యాన్ని తారుమారు చేయడం. అప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన బయటకు వెళ్తే సాక్ష్యం తారుమారు చేసేస్తారని చెప్పి అర్జెంటుగా మేము అరెస్ట్ చేసి రాజమండ్రి బారక్లో పెట్టేశాము, స్నేహ బారక్లో పెట్టేశాం, బ్లాక్లో పెట్టేశాం, చాలా పెద్ద ఎత్తు గోళ్ళ కట్టేశామని చెప్పారు కదా. ఇది సాక్షుల్ని బయటికి ప్రభావితం చేస్తాను. సేమ్ ఇప్పుడు వీళ్ళు బయటకు వచ్చినా కూడా సాక్షుల్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఈ కేసులో ఈ అంతిమ లబ్ధిదారు అరెస్ట్ అయ్యేంత వరకు కూడా వాళ్ళెవరికి బెయిల్ అనేది కోర్టు స్పష్టంగా సంకేతాలు పంపించింది. ఈరోజు వీళ్ళందరికీ కూడా కోర్టులో ఎటువంటి ఉపశమనం రాలేదు. ఇది క్లియర్.